కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ వాటర్ చాలా పాడైపోయింది. ఇంకా చెప్పాలంటే అందులో యూరిన్ మిక్స్ అయింది. ఒక చైల్డ్ స్కూల్లో తన బాటిల్లోని వాటర్ తాగింది. అని తర్వాత తెలిసింది ఏంటంటే ఆ వాటర్ చాలా పాడైపోయింది. ఇంకా చెప్పాలంటే అందులో యూరిన్ మిక్స్ అయింది. తన క్లాస్మేట్స్ ఫన్నీగా ఉంటుందని అనుకుని అందులో యూరిన్ మిక్స్ చేశారు. చైల్డ్ హెల్త్ వైజ్ మెడికల్ గా ప్రాబ్లం లేదు, కానీ ఒక్క క్వశ్చన్ మాత్రం నన్ను ఇప్పటి వరకు వేధిస్తూనే ఉంది. అసలు ఆ పిల్లలకి ఇది ఫన్నీగా ప్రాంక్ చేయాలని ఎందుకు అనిపించింది? మనం అందరం పిల్లలకి బాగా తినడం, ఆడుకోవడం, చదువుకోవడం గురించి చెప్తూ ఉంటాము, కానీ ఒక్క పాయింట్ మిస్ అవుతాం. కానీ పెద్దవాళ్ళు లేనప్పుడు కూడా కైండ్ గా ఉండాలని నేర్పిస్తున్నామా? మీ పిల్లలు ఇంట్లో ప్రేమగా ఆడుకుంటూ బాగా చదువుకుంటూ ఉండొచ్చు, కానీ ఎవరు చూడనప్పుడు లేదా స్కూల్లో వారి యాక్చువల్ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. మనం మన పిల్లలకి నేర్పించాల్సిన 3 విషయాలు: ఎవరిని అవమానించకూడదు, బుల్లింగ్ ఎప్పుడు చేయకూడదు, బాధపడుతున్న వారికి అండగా ఉండాలని చెప్పి నేర్పించాలి. కామెంట్స్ లో కైండ్నెస్ అని చెప్పి మెన్షన్ చేయండి. మీ పిల్లలకి కైండ్నెస్ నేర్పించగలిగే 5 సింపుల్ టిప్స్ ని మెసేజ్ చేస్తాను.